అనంతపురం జిల్లా రాయదుర్గంలో మాజీ సర్పంచులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కష్టకాలంలో పార్టీ గౌరవాన్ని కాపాడిన మాజీ సర్పంచులను ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అభినందించారు. వైసీపీ పాలనలో ఎదురైన ఇబ్బందులు, ఒత్తిళ్లను తట్టుకుని పార్టీ ప్రతిష్టను నిలబెట్టారని ప్రశంసించారు. 3 ఏళ్ల వైసీపీ పాలనలో గ్రామాల అభివృద్ధికి వచ్చిన నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు. అయితే చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టలే, ప్రభుత్వం మందుందని మనం ఇష్టం వచ్చినట్లు చేయలే, బాధ్యతగా చేశాం. ప్రజాప్రతినిధులుగా అందరికీ రాజకీయాలకు పార్టీలకు అతీతంగా గౌరవం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని మీ అందరికీ నిన్న మీ పదవీ కాలం పూర్తయింది, ప్రత్యేక అధికారుల పరిపాలన వచ్చింది. ఈ సందర్భంగా మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు 5 సంవత్సరాలు పనిచేసినారు, అక్కడ ఏ అవసరం ఉందో మీకు క్షుణ్ణంగా అవగాహన ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళా కొత్త సర్పంచులు వచ్చేంత వరకు జాగ్రత్తగా మీరు అక్కడుండే మన నాయకులను సమన్వయం చేసుకొని అధికారులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ప్రజల సమస్యల్ని నాయకులకు అధికారులకు చెప్తూ, ముఖ్యంగా వేసవిలో తాగునీటి సమస్య ఎక్కువగా ఎదురైతే ఉంటుంది. ఆ సమస్య మీ గ్రామాల్లో రాకుండా చూసుకోవడం, వస్తే దాన్ని అధిగమించడానికి ఏ రకమైన పనులు చేయాలో నిర్ణయం తీసుకోవడం, ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి మా పదవీ కాలం పూర్తయింది కదా, మాకేం సంబంధం లేదులే అనుకోకుండా 5 సంవత్సరాలు మీకు ప్రజలు ఒక మంచి బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తించారు. ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టలే, ప్రభుత్వం మందుందని